బహుమతిని కైవసం చేసుకున్నటువంటి రైతు సోదరులకు వివరములు. మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు జీసీఎస్ ఆశీస్సులతో ఏ చిన్నరత్నం గారు బీతాండ్రపాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి జత చిలకా కోయిల అనే జత 5100 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతిని గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పామూరుపల్లి కొమరోలు మండలం ప్రకాశం జిల్లా, కామూరి రమణారెడ్డి గారు కొమరోలు మండలం ప్రకాశం జిల్లా జూనియర్ ధీరా జూనియర్ రుద్ర అనే జత 4759 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతిని కొనుగోలు హరినాథ్ రెడ్డి గారు నొసం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత 4640 అడుగుల 1 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతిని బేటి వెంకటరెడ్డి గారు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 4608 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతిని అత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత 4560 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతిని గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా వారి జత 4492 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతిని ఉల్లపు లింగసాయి నాయుడు గారు ఉల్లపు రుద్రాంశ నాయుడు గారు ఆకవీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత 4290 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని. ఎనిమిదవ బహుమతిని భక్తుల గోపాల్ గారు అక్కపల్లి రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత 4200 అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ 8 మంది కూడా వచ్చి మీ బహుమతులు సేకరించాలి ఆహ్వానిస్తున్నాము. బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కల్లూరి శ్రీనివాసరావు గారు గౌరవ తిమ్మాపురం సర్పంచ్ గారు మరొకటి సాంబశివరావు గారు గింజపల్లి వారిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏ చిన్నరత్నం గారు బీతాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా చిలకా కోయిల ఆ జత 5100 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కమిటీ సభ్యులు, బహుమతి దాతలు, గౌరవనీయులు, ఆహ్వానితులు మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు. ఒకసారి చదవండి. మొదటి బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కల్లూరి శ్రీనివాసరావు గారు గౌరవ తిమ్మాపురం సర్పంచ్ గారు మరొకటి సాంబశివరావు గారు గింజపల్లి వారిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఒకసారి చెప్పండి. ఈ బహుమతిని చిన్నరత్నం గారు బీతాండ్రపాడు కర్నూలు జిల్లా వారు కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని అయినపూడి నాగేశ్వరరావు గారు గౌరవ మాజీ ఎంపీపీ గారు కొర్రపాటి మధుసూదన్ రావు గారు గౌరవ ఎంపీటీసీ గారు కోయవారిపాలెం వారు రెండవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పామూరుపల్లి కొమరోలు మండలం ప్రకాశం జిల్లా, కామూరి రమణారెడ్డి గారు కొమరోలు పామూరుపల్లి రావాలండి. రెండవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని అయినపూడి నాగేశ్వరరావు గారు గౌరవ మాజీ ఎంపీపీ గారు కొర్రపాటి మధుసూదన్ రావు గారు గౌరవ ఎంపీటీసీ గారు కోయవారిపాలెం వారి చేతుల మీదుగా ఈ బహుమతిని బహుకరిస్తున్నారు. ఒకసారి ఈ బహుమతిని గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పామూరుపల్లి, కామూరి రమణారెడ్డి గారు కొమరోలు వారు కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతి ఓకేనండి. మూడవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని సాధినేని వీరయ్య చౌదరి గారు ప్రతిపాటి మరియారాణి గారు గౌరవ పెద్దగొట్టిపాటి సర్పంచ్ గారి చేతుల మీదుగా మూడవ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొనుగోలు హరినాథ్ రెడ్డి గారు నొసం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారు. ఓకేనండి. నాలుగవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని గద్దె రాము గారు రావిపూడి మల్లేశ్వరరావు గారు గౌరవ కోయవారిపాలెం సర్పంచ్ గారి చేతుల మీదుగా బహుకరిస్తున్నారు. ఈ నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బేతి వెంకటరెడ్డి గారు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా. క్లాప్స్
క్లాస్ చూడాలి. ఐదో బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని మాకినేని జగన్మోహన్ రావు గారు గౌరవ తిక్కిరెడ్డిపాలెం సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్నవారు అత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసవరం మండలం పల్నాడు జిల్లా. క్లాస్ చూడాలి, గట్టిగా చెప్పండి క్లాస్. ఆరో బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని అంచా మల్లికార్జునరావు గారు గనికపూడి వారు బహుకరిస్తున్నారు. ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా వారు. అనిల్ గారు గంటా అనిల్ గారు కేశవరపాడు తుది సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కల్లూరి శ్రీనివాసరావు గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆరో బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్నారు గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు. ఏడో బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని నాగిశెట్టి నాగరాజు గారు గౌరవ ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత ప్రెసిడెంట్ గారు కారంపూడిపాడు వారు. ఏడో బహుమతిని కైవసం చేసుకున్నవారు ముల్లపూడి లింగసాయి నాయుడు గారు, ముల్లపూడి రుద్రాంశ నాయుడు గారు ఆకమీరు రాచల మండలం ప్రకాశం జిల్లా. ఒకసారి ఏడో బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని నాగిశెట్టి నాగరాజు గారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత ప్రెసిడెంట్ గారు కారంపూడి వాడు బహుకరిస్తున్నారు. ఎనిమిదో బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని శిఖా విజయలక్ష్మి గారు గౌరవ అంగీపురం సర్పంచ్ గారు శిఖా విజయలక్ష్మి గారు శిఖా నవీన్ గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శిఖా నవీన్ గారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని బహుకరించుకోవడం. బహుమతిని కైవసం చేసుకున్న వారు బొత్తల గోపాల్ గారు అక్కపల్లి రాచల మండలం ప్రకాశం జిల్లా వారు కైవసం చేసుకున్నారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పూర్తయిందండి. ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తయింది. 4 పళ్ళ విభాగం. రేపు ఉదయం 10 గంటలకు 6 పళ్ళ విభాగాన్ని పేరు నమోదు చేసుకుని డ్రా తీయడం జరుగుతుంది. వెంటనే వచ్చినటువంటి జాతలను బట్టి కమిటీ నిర్ణయం ప్రకారం పోటీ నిర్వహించడం జరుగుతుంది. బహుమతి జాతరకు ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు.